తమిళ నటుడు జయం రవి అలియాస్ రవి మోహన్ తొలిసారి తన భార్యతో ఉన్న అభిప్రాయ భేదాలపై స్పందించారు. ఇప్పటి వరకు తన ఫ్యామిలీ రిలేషన్స్ గురించి ఎన్నడూ మీడియాకెక్కని ఆయన సుదీర్ఘమైన లేఖను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పటికే వేర్వేరుగా ఉంటున్న తన భార్య ఆర్తి గురించి రవి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్తి తనను చాలా దారుణంగా వేధించిందని రవి ఆరోపించారు. భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకునేందుకు రవి మోహన్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కన్నడ సింగర్తో కలిసి రవి సహజీవనం చేస్తున్నారనే వార్తల మధ్య తన భార్య చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆయన విడుదల చేసిన సోషల్ మీడియా పోస్ట్ వివరాల్లోకి వెళితే రవి మోహన్ పై భార్య ఆర్తి ఇటీవల కాలంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తనతో కాపురం చేసిన సమయంలో తన పిల్లలను పట్టించుకునేవాడు కాదు, తనను రకరకాలుగా వేధించేవాడు అంటూ భార్య ఆర్తి ఆరోపించింది. అయితే తన భార్య చేసిన కామెంట్స్ గురించి రవి తొలిసారి పూర్తి వివరాలు సాక్ష్యాలతో మీడియా ముందుకు వచ్చి తన ఇమేజ్ పై ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్త పడ్డారని చెప్పాలి. నా భార్య నాపై చేసిన ఆరోపణలపై నిజాలు వాస్తవాలు చెప్పాలని నిర్ణయించుకున్నాను. నా మాజీ భార్యతో దాంపత్య జీవితం నుంచి విడిపోవడానికి దారితీసిన సంఘటనలను చెబుతాను. నేను నా భార్యకు దూరమయ్యానే కానీ నా పిల్లలకు ఎన్నడూ దూరంగా లేను. నాకు నా పిల్లలంటే చెప్పలేనంత ప్రేమ. నా ఇద్దరు కొడుకుల కన్నా నాకు మరో ప్రపంచం లేదు. నా జీవితంలో వారిద్దరూ అత్యంత కీలకమైన వారు. ఎలాంటి షరతులు లేకుండా వారికి ప్రేమ, వారి సంరక్షణ చూసుకోవడం నా బాధ్యతని రవి మోహన్ వెల్లడించారు. నా భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైన సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం వారికి భవనాన్ని చెల్లిస్తున్నాను. కారు ప్రమాదం వల్ల నా ఆరోగ్యం బాగా దెబ్బతింది. దానివల్ల నేను చాలా నష్టపోయాను. నేను ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నాను. నా పిల్లల భవిష్యత్ నాకు ముఖ్యమని రవి మోహన్ వెల్లడించారు. నాపై చేసే ఆరోపణల్లో వాస్తవాలు లేవు. ఇకనైనా ఇలాంటి తప్పుడు ఆరోపణల గేమ్ను ఆపేశాయి. నీవు పెట్టిన మానసిక, శారీరక క్షోభ, ఆర్థికపరమైన ఇబ్బందులను తట్టుకునేందుకు చాలా కష్టపడ్డాను. నీ వల్ల నా తల్లిదండ్రులకు దూరమయ్యాను. పిల్లల సంరక్షణ, విడాకుల వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. కోర్టు తేల్చే వరకు అసత్య ప్రచారం చెయ్యకు అని రవి మోహన్ తన లేఖలో పేర్కొన్నారు. నీతో వైవాహిక జీవితం కొనసాగించినన్ని రోజులు నన్ను నువ్వు వెన్నుపోటు పొడిచావు. ఇప్పుడు మాత్రం ముందు నుంచి డైరెక్ట్ గా ఛాతీలోనే కత్తిని దించుతున్నావు. ఇక ముందు నేను నీకు ఏమీ వివరణ ఇవ్వను. ఇదే చివరిసారి. నువ్వు క్షేమంగా బ్రతుకు, ఇతరులను అంతే క్షేమంగా బ్రతకనివ్వు అని రవి ఘాటైన సుదీర్ఘమైన లేఖను పోస్ట్ చేశారు.